హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్, టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏమీ లేదు, ఏమిటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాల్యూ టైంను బట్టి వేరీ అయితే, అంటే మారుతూ ఉంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటాము అంటే time varying magnetic field అంటాము. So, time varying magnetic field is a magnetic field in which magnetic flux magnitude varies with respect to time. So, ఈ ఫ్లక్స్ విలువ టైంను బట్టి మారాలి అంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, కాయిల్ అన్నా మూవ్ అవుతూ ఉండాలి, లేదా ఫ్లక్స్ మ్యాగ్నిట్యూడే మారుతూ ఉండాలి. ఈ రెండు సందర్భాల్లోనూ టైంను బట్టి ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మారుతూ ఉంటుంది. ఈ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఈ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూలంగా కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఏ ఫోర్స్ దట్ గివ్స్ మోషన్ టు ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్కి కదిలే శక్తినిచ్చే దానిని ఈఎంఎఫ్ అంటాం. సో ఎలక్ట్రాన్కి కదిలే శక్తి రావటం వల్ల ఏమవుతుంది అంటే, ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఈ కదులుతూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, అంటే కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇంకొక పేరు ఏంటంటే ఈఎంఎఫ్కి వోల్టేజ్ అని చెప్పి పేరు. దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని మైకేల్ ఫారడే ఒక లా ప్రపోజ్ చేశాడు. దాన్ని మనం ఏమంటాము అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పి అంటాము. సో ఈ ఫారడేస్ లా ఏం చెప్తుంది అంటే, ఏ టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిషెస్ an EMF in a circuit that causes a current to flow. అంటే టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక కాయిల్లో ఈఎంఎఫ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలా ఎస్టాబ్లిష్ చేసిన ఈఎంఎఫ్ ద్వారా ఆ కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తుంది. సో ఈఎంఎఫ్ విలువ ఎంతకి సమానం అవుతుంది అంటే, ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ d∅dt. దీన్ని ఏమంటామంటే, ద ఈఎంఎఫ్ దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ సైన్ని నెగిటివ్ అంటారనమాట, నెగిటివ్ d∅dt ఏమంటామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. వేరియంట్ ఆఫ్ ఫ్లక్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అని చెప్పి ఇప్పుడు ఫ్లక్స్ లింకేజెస్ అంటున్నాడని చెప్పి మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ ఎన్ d∅dt ఎలా రాసుకోవచ్చు అంటే d/dt ఆఫ్ n∅ అని రాసుకోవచ్చు. దీన్ని n∅ మనం ఏమనుకున్నాము, ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫ్లక్స్ లింకేజెస్ అని చెప్పి అనుకున్నాము అనమాట. సో ద ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. సో ఇక్కడ n ఏమిటంటే ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఎ కాయిల్. ఇది ఈఎంఎఫ్ యొక్క విలువ. అయితే మనకి ఇప్పటివరకు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏమిటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఈ ఫ్లక్స్ విలువ మనకు తెలియదు, కానీ ఈ ఫ్లక్స్ని మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ రూపంలో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ అండ్ magnetic flux density is equal to n into pi is equal to over the surface p dot ds. So r pi is equal to integral over the surface b dot ds. So మనకి d∅dt కావాలి కాబట్టి d∅dt is equal to, అంటే ఈ ఈక్వేషన్ రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయాలి. d/dt ఓవర్ ది సర్ఫేస్ s b డాట్ ds అవుతుంది.
క్యాల్కులస్లో దీన్ని డెరివేటివ్ అంటాము, దీన్ని ఇంటిగ్రల్ అంటాము. దీస్ టూ సింబల్స్ కెన్ బి రివర్స్డ్ అనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ dB బై dt డాట్ dsకి సమానం అవుతుంది. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ డాట్ dsకి సమానం అవుతుంది. ఇది ఈక్వల్ టు మైనస్ EMF ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు n విలువ అంటే ఒకే టర్న్ ఉన్న కాయిల్ తీసుకున్నప్పుడు అందులో ప్రొడ్యూస్ అయ్యే EMF విలువకి ఇది సమానం అవుతుంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనము EMF ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ dB బై dt డాట్ dsగా రాసుకోవచ్చు. ఇది dB అనేది ఏమిటి అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు టైం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ B xని బట్టి వేరీ అవ్వచ్చు, yని బట్టి వేరీ అవ్వచ్చు, zని బట్టి వేరీ అవ్వచ్చు. సో B కాన్స్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్ తీసుకున్నాము. ఇది ఎంతకి సమానం అవుతుంది అంటే పొటెన్షియల్కి సమానం అవుతుంది. సో ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ పాత్ L E డాట్ dlకి సమానం అవుతుంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ ది లెంగ్త్ L E డాట్ dl ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ dB బై dt డాట్ ds. ఇక్కడ మనము విత్ ది హెల్ప్ ఆఫ్ స్టోక్స్ థీరం ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ L E డాట్ dl ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ డెల్ క్రాస్ E డాట్ dsగా రాయొచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ సమానం అవుతాయి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ E డాట్ dl ఉంది, ఇక్కడ ఈక్వేషన్ 2లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ E డాట్ dl ఉంది. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్స్ మస్ట్ బి. సో వాటిని ఈక్వేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ డెల్ క్రాస్ E డాట్ ds ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ dB బై dt డాట్ ds. సో దీన్ని బట్టి మనం ఏం రాయిస్తామంటే డెల్ క్రాస్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dB బై dt అని రాయొచ్చు. ఈ ఈక్వేషన్ ఏమంటాము అంటే ఫారడేస్ ఈక్వేషన్. ఫారడేస్ ఈక్వేషన్ కాదు, ఫారడేస్ లా అని చెప్పి అంటాం, లేదా మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. సో what is the Maxwell fourth equation? Del cross E ఏమంటామంటే కర్ల్ ఆఫ్ E is equal to minus of rate of change of magnetic flux density, negative rate of change of flux density. So ఇది Faraday's law or Maxwell's equation. ఇలా ఇండ్యూస్ అయిన EMF ఏమంటాము అంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ EMF ఇఫ్ dB బై dt ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. dB బై dt విలువ సున్నాకి ఈక్వల్ కాకుండా ఉంటే ఆ EMF ఏమంటామంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ EMF. ఓకే, సో ఇప్పుడు మనము EMFలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ EMF ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్. The EMF induced in a coil is of two types. They are statically induced EMF. Second one is dynamically induced EMF. So the EMF that was induced in a coil is said to be dynamically induced EMF if the conductor is moving with respect to the magnetic field. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్థిరంగా ఉండి కండక్టర్ మారుతూ ఉంటే కండక్టర్లో EMF ఇండ్యూస్ అవుతుంది. అట్లాంటి ఈఎంఎఫ్ని ఏమంటాము అంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందులో
ఇండ్యూస్ అవుతుంది అంటే జనరేటర్స్లో ఇండ్యూస్ అవుతుంది. ఇట్లానే మోటార్స్లో కూడా ఇండ్యూస్ అవుతుంది. మరి స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందులో ఇండ్యూస్ అవుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్స్లో ఇండ్యూస్ అవుతుంది. సో ఈ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఇంకొక పేరు ఏమిటి అంటే ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ అన్నమాట. సో ఇప్పుడు మనము డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క ఫార్ములా చూద్దాం. యూ సపోజ్ దట్ ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B అనుకున్నాను. ఇందులో ఒక కండక్టర్ని నేను మూవ్ చేస్తున్నాను, ఒక చార్జ్ పార్టికల్ని. ఇది V అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అప్పుడు మనకు తెలుసు ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి. సో F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B ఈజ్ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది కండక్టర్. ఈ కండక్టర్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ విలువ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B. Q is the charge magnitude, V is the velocity, and B is the magnetic flux density of the magnetic field. Okay, so ఇప్పుడు F by Q is equal to V cross B. ఈ F by Q ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. E is equal to V cross B కి సమానం అవుతుంది. అంటే the electric field intensity of the coil is equal to V cross magnetic flux density, where V is the velocity of the charged particle and P is the magnetic flux density. Okay, so ఇప్పుడు మనకి తెలుసు EMF is equal to integral over the closed path E dot dl అని. So it must be equal to integral over the closed path L V cross B dot dl. ఎందుకంటే E is equal to V cross B కదా, దీనికి సమానం కావాలి. సో ఈ ఈఎంఎఫ్ ఏమంటామంటే ఈఎం అని చెప్పి అనుకుందాం, అంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ది లెంగ్త్ B cross B dot dl. This EMF is known as the dynamically induced EMF. ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. ఏమిటి అంటే a moving conductor is a charged particle moving with velocity V is placed in a magnetic field varying with respect to time, having a flux density of, then the EMF induced in the path E is equal to, ఇక్కడ చార్జ్ పార్టికల్ మూవింగ్ విత్ వెలాసిటీ V అనుకున్నాం కాబట్టి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే ఈ V టైంను బట్టి వేరీ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ మైనస్ డూ బీ బై డూ టీ డాట్ డిఎస్ కూడా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. దీన్ని ఏమంటామంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విలువ టైంను బట్టి మారితే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. అదే మూవ్ అవుతున్న చార్జ్ పార్టికల్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే అప్పుడు కూడా దానిలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అలాంటి ఈఎంఎఫ్ని మనం ఏమంటామంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పి అంటాము. సో ఒక కండక్టర్ని టైం వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి V అనే వెలాసిటీతో మూవ్ చేస్తే దానిలో రెండు రకాల ఈఎంఎఫ్లు ప్రొడ్యూస్ అవుతాయి, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఈ రెండు రకాల ఈఎంఎఫ్లు ఎందులో ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఏసీ మెషిన్స్లో, ఎస్పెషల్లీ 3 phase మెషిన్స్లో వీటిని మనం గమనించవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మరొక మంచి కాన్సెప్ట్ తోటి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.